దేవుడే తన చిత్తానుసారంగా ఆయన పిల్లలైన మనలను శ్రమల కొలిమిలోకి తీసుకెళ్తారు. తన చిత్తానుసారంగా రకరకాల శ్రమల బంధకాలకు దేవుడే తన చిత్తానుసారంగా మనల్ని అప్పగిస్తారు. ఎందుకో చెప్పంటారా? ఖరీదైన మాట గుండెల్లో రాసుకోండి. శ్రమల పాఠశాల మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మనకు నేర్పలేదు. వాక్యం కొంత మనకు నేర్పుతుంది, ప్రార్థన మనకు కొంత నేర్పుతుంది, కొన్ని అనుభవాలు మనకు కొన్ని నేర్పుతాయి, ఇతరుల అనుభవాలు కొంచెం మన జ్ఞానం ఇస్తాయి. వీటన్నిటిలో అగ్రస్థానం సింహభాగం ఏదో తెలుసా? శ్రమల పాఠశాల. శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేదు అని విన్నాం కదా. మన చర్చికి బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారు. ఓ రోజు ఆయన మీద ఒక తెలియని నేరం మోపబడి ఉద్యోగుల నుంచి సస్పెన్షన్ చేశారు. ఆ సస్పెండ్ చేసిన ఆ ప్రారంభ దినాల్లో ఆ కుటుంబాన్ని ఆదరించడానికి వెళ్ళాం. ఆయన చాలా నిష్కల్మషమైన వాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు, ఉద్యోగ స్థలంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. కానీ కొన్ని అనివార్య కారణాలను బట్టి, కొందరు చెప్పిన ఆ పితురీలను బట్టి ఆయన మీద నేరం మోపబడి సస్పెండ్ అయ్యారు. సంవత్సరం పాటు, సంవత్సర ప్రారంభంలో వెళ్తే ఆ చెల్లి వలవల ఏడుస్తూ ఉంది. అన్నయ్య, రూపాయి దాచుకోలేదు, 5 సంవత్సరాలు బట్టి 7 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తూ ఉన్నాం, రూపాయి వెనకేసుకోలేదు, ఈ పిల్లల ఫీజు ఎట్లాగో, కుటుంబం ఎలా పోషించబడాలో అర్థం కావట్లా, చావాలో బ్రతకాలో అన్నట్లుగా మా పరిస్థితి అయిపోయింది అని అల్లాడుతూ ఉంది. ఆ సస్పెన్షన్ దరిదాపుగా 6-7 నెలలు నడిచింది. ప్రార్థన చేశాం. ఆయన కోల్పోయిన ఉద్యోగాన్ని దేవుని కృప మరలా దేవుడు అనుగ్రహించారు. ఆ 7 నెలల ఏరియర్స్ రావాల్సిన డబ్బంతా ఒకేసారి దేవుడు ఆయనకి ఇప్పించారు. దెబ్బకి కరువు అంతా కొట్టుకొని పోయింది. సరే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి, ఆయన వెళ్ళిన ఉద్యోగానికి జాయిన్ అవ్వటానికి సిద్ధపడుతున్న దినాల్లో మేము ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ఆ చెల్లి మా చేతులు పట్టుకుని ఏడుస్తూ ఏం చెప్పిందో తెలుసా? అన్నయ్య, మీరు ఎప్పుడు అంటారు శ్రమల పాఠశాల నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేదు అనని. మీరు ఆ మాట చెప్పటం ఇదేం కొత్త కాదు, చాలాసార్లు చెప్పారు. కానీ నేను ఆ మాట అంత పట్టించుకోలేదు. ఈరోజు నాకు అర్థమైంది అన్నయ్య, నా భర్తకు ఉద్యోగం పోవటం, సస్పెన్షన్ అవటం నిజంగా దేవుడు మేలుకే చేశాడు అన్నయ్య. ఈ శ్రమల పాఠశాల నాకు అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్పింది. ప్రాముఖ్యంగా 3 పాఠాలు నేర్పిందన్నా, మీతో పంచుకుంటాను అంది. ఏంటమ్మా చెప్పు అన్నా. ఈ శ్రమల పాఠశాల నంబర్ 1, డబ్బు విలువ మాకు నేర్పిందన్నా. గడిచిన 7 సంవత్సరాలు ఉద్యోగం చేసిన రూపాయి దాచుకోవాలా. మాకే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకే మా ఆయన బ్యాంక్ మేనేజర్ అని ఓ తెలియని అతిశయంతో డబ్బును దుబారా చేశాం. ఈ 7 నెలలు మేము అనుభవించిన కరువు ఎంత అంతా కాదు, ఈ కరువు మాకు రూపాయి విలువ నేర్పింది అంది. సంతోషించా. అమ్మ, ప్రాముఖ్యంగా 3 పాఠాలు నేర్పింది అన్నారు కదా, రెండో పాఠం ఏంటి అన్న. ఆ చెల్లి కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకొని, ప్రపంచమంతా మా బంధువులే అనుకున్నానన్న, మా ఏమంటారు, మా బలగం చాలా ఎక్కువ, మా ఇంటి పేరటోళ్ళు చాలా ఎక్కువ, మొత్తం లోకమంతా మాదే అన్నట్లుగా, మొత్తం మా వాళ్ళే అని అన్నట్లుగా మాకుండేదన్న. ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో నా అని పిలుచుకునే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మా దగ్గరికి రాలేదన్నా. ఒకవేళ వస్తే డబ్బు ఎక్కడ పడుగుతామనో, ఈ ఆపదలో వాళ్ళని ఎక్కడ ఆదుకోవాల్సి వస్తుందనో నానే వాళ్ళందరూ ముఖం చాటేశారన్నా. ఇంతకీ ఏమి నేర్చుకున్నావమ్మా? ఆ తల్లి చెప్తుంది, అన్నా, కరువులో కష్టంలో దేవుడు తప్ప మన ప్రక్కన ఎవరూ నిలవబడరు.
మనకు అన్నీ బాగుంటే అందరూ మన వాళ్ళే. పరిస్థితులు తలకిందులైతే ఆ పరిస్థితులు తలకిందులైతే నా అనేవాళ్ళు ఎవరుండరు. ఇప్పుడు మాకు అర్థమైందన్నా, దేవుని విలువ మాకు తెలిసింది, రూపాయి విలువ మాకు తెలిసింది. బంధుత్వానికి, స్నేహానికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అది కూడా దేవుడు మాకు నేర్పాడన్నా. ఈ పాఠాలన్నీ దేవుడు మాకు నేర్పింది శ్రమల పాఠశాలలో నేర్పాడు. ఆ బిడ్డ కన్నీళ్ళు విడుస్తూ చెప్తుంది, తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు. చూడండి, ఇజ్రాయేలీలను దేవుడు స్ట్రైట్ రూట్లో తీసుకొని వెళ్ళాల. ఎందుకు? ఐగుప్తు నుంచి కనాను దేశానికి స్ట్రైట్ రూట్లో, ఓ ప్రత్యేకమైన రూట్లో, ఫిలిస్తీ రూట్లో వెళ్తేనండి జస్ట్ 40 డేస్లో కనాను దేశాన్ని చేరుకోవచ్చు. నేను అడుగుతా, 40 రోజుల్లో చేరారా, 40 సంవత్సరాల్లో చేరారా? ఎందుకు 40 సంవత్సరాలు చేరారో తెలుసా? చుట్టూత దారిగొండ దేవుడు వాళ్ళని నడిపించాడంట. ఇశ్రాయేలును దేవుడు నడిపించిన ఆ మ్యాప్ చూస్తే, మన భాషలో చెప్పాలంటే, నీ చెవి ఏదిరా అని అడిగావు అనుకోండి, నీ చెవి ఏదిరా అన్నావు అనుకోండి, ఇది అని అంటారు. చూసారా? సరిగ్గా ఇశ్రాయేలీలు నడిపించిన మార్గం కూడా అదే. 40 రోజుల్లో నడిచే మార్గం 40 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? చూడండి ఆ మాట, నిర్గమకాండం ఇది చదువుకొని ఆరాధన చేసుకుందాం. 13వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. 17వ అధ్యాయం, 13వ అధ్యాయం, 17, 18 నాతో కలిసి. మరియు ఫరో ప్రజలను పోనీయగా, దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు చుట్టూ దారియగు, ఏ దారి అంట? చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గమున నడిపించెను. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, దేవుడు ఎప్పుడు కూడా త్వరగా తన పనులు చేయడం ఎప్పుడు చేయడు. షార్ట్ కట్లో పొరపాటును దేవుడు తీసుకెళ్ళడు. ఇందాక చెప్పే కదా, 30 రోజుల్లో ధనవంతులు అవుట ఎలా, 30 రోజుల్లో 3 భాషలు వచ్చుట ఎలా? దేవుడు ఎప్పుడు త్వరగా కార్యం చేయడు. ఎందుకో తెలుసా? ఏదైనా మన బ్రతుకులో తొందరగా వచ్చిందంటే, ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోతుంది. దేవుడు మనకి ఏది ఇచ్చినా శాశ్వత కాలం మేలైనది మనతో ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. త్వరితంగా జరిగింది, త్వరితంగా వచ్చింది నిలవబడదు. సామెతల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసింది, త్వరితముగా దొరికిన స్వాస్థ్యము అది తొందరగానే పోతుందట. చూడండి, 20వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి చెప్పండి. మొదట, బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము, ఏ స్వాస్థ్యం అంట? బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెన నొందకపోవును అని రాసి ఉంటారు. దేవుడు ఎప్పుడు త్వరగా అన్న వెంటనే చేయడు. ఈ మాట బాగా వినండి. ఎందుకంటే ఏదైనా తొందరగా వచ్చిందంటే, ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోతుంది. ఒక మాట చెప్తానండి, ఇప్పుడు కూరగాయ విత్తనాలు ఉన్నాయి. టమాటా విత్తనం భూమి మీద వేసాం, వారంలో మొలకెత్తిద్ది, నెల రోజుల్లో కాపు స్టార్ట్ అయింది. ఆ ప్రక్కనే చింత విత్తనం వేసాం, ఆ పక్కనే చింత విత్తనం వేసాం. ఈ వంకాయ చెట్టు, టమాటా చెట్టు ఉంది కదా, నెలలోనే కాపు. ఆ చింత విత్తనం నెల రోజులైనా మొలకెత్తదు. ఇది అంటదే, ఏది? టమాటా చెట్టు చింత విత్తనం వైపు చూసి పక్కుమని అవుతుంది. నువ్వెప్పుడు అట్టాగే అలసబడి ఉంటావులే, నువ్వెప్పుడు భూమితో కప్పబడి, నీ బతుకి అంతేలే, నువ్వు చీకట్లోనే ఉంటావులే అని అంటది. ఈ టమాటా చెట్టు మొలకెత్తింది నిజమే, నెలలో కాపు కాయటం స్టార్ట్ చేసింది నిజమే,
మొత్తానికి 2వ నెలకు వచ్చేసరికి చెట్టు నిండా టమాటాలు, 3వ నెల ఫుల్ కాపు, 4వ నెల ఫుల్ కాపు, 5వ నెల వచ్చేసరికి ఇక టమాటా చెట్టు అక్కడ కనపడతాం. చింత చెట్టు ఉంది చూసారా? చరిత్ర చెప్తారు ఏంటంటే, చింత విత్తనం వేసినవాడు చింతపండు తినకుండానే చచ్చిపోతాడంట. తెలుసా మీకు ఈ మాట? చింత విత్తనం వేసినవాడు ఆ చెట్టు ఫలం తినకుండానే చచ్చిపోతాడంట. ఈ టమాటా చెట్టు అనుకుంటుంది, చూడు 5 నెలల్లో నేను కాసా, 5 నెలలైనా నువ్వు చిన్నపాటి మొక్క కూడా గాల, చూడు నీ బతుకు అనుకుంటావు. ఈ చింత చెట్టు ఉంది కదా, నేను ఎంత నిదానంగా పెరుగుతానో అంత శాశ్వత కాలం ఉంటా. నేను ఎంత నిదానంగా పెరుగుతానో, ఎంత ఆలస్యం చేయబడతానో అంత స్థిరమైన వాటిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. మొత్తానికి కొన్ని సంవత్సరాల తర్వాత చింత చెట్టు. నేను అడుగుతా, చింత చెట్టు ఎంతకాలం బ్రతికిద్ది? అడగండి. ఇప్పుడు దానికేం పెద్ద పాత రోజుల్లో అలాగా రెఫరెన్స్ తీసి చింత చెట్టు నెట్లోకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చింత చెట్టు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది అని ఏమి అనాల్సిన అవసరంలా. ఇంట్లో ఒకటి ఉంటుంది కదా స్పీకర్, హే అలెక్సా, హే సిరియా అలెక్సానా, హే అలెక్సా, హే సిరి, చింత చెట్టు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుంది, దాని ఆయుష్కాలం ఎంత అని అంటంతో అంటది 105 అంటది, లేకపోతే 1100 ఏదో చెప్తూ ఉంటుంది. అడిగిన వెంటనే చెప్తుంది. అందుకని సామెత ఒకటి ఉంది కదా, చింత చచ్చిన అది దాని వరం. అదే ఈ వంకాయ చెట్టు, టమాటా చెట్టు ఉంది, 4 నెలల్లోనే కాపు అయిపోద్ది. చింత చెట్టు సంవత్సరాలు గతించినా దాని కాపు నిలిచే ఉంటుంది. దైవజనమా, త్వరితంగా దొరికింది ఎంత తొందరగా దొరికిందో అంత తొందరగా పోద్ది. ఎట్ దట్ సేమ్ టైం తొదకు అది దీవెన నొందకపోదు, దీవెన నొందదు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడంటే, చుట్టూ దారియగు మార్గం గుండా ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడంటే, స్ట్రైట్ రూట్లో తీసుకెళ్తే మొట్టమొదటి ఫిలిష్తీయులను ఎదుర్కోవాలి. గొలియాతు ఏ వంశస్థుడు? గొలియాతు ఎత్తు ఎంత? 3 అడుగులా 6 అడుగులా? ఎవరో మనిషి 6 అడుగులా? 6 మూరల జానడు, 9.5 అడుగులు ఎత్తు. నేనంట ఆ ఎత్తున్న ప్రజలను చూసిన వెంటనే యుద్ధం చేయటం దేవుడు అరుగు, గుండెకి చచ్చిపోతారు వీళ్ళు. మాకు కనానొద్దు గినానొద్దు, మళ్ళా మేము ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోతామని వెనక్కి వెళ్ళిపోవాలి. దైవజనమా, ఈ చుట్టూ దారి గుండా దేవుడు తీసుకెళ్ళాడు. అలాగని ఈ చుట్టూ దారిలో యుద్ధాలు వాళ్ళకి రాలేదా అంటే, చిన్న యుద్ధాలు వచ్చాయి. ఈ యుద్ధాల మధ్యలో తన ప్రజలకు యుద్ధం ఎలా చేయాలో దేవుడు నేర్పాడు. గట్టిగా చెప్తే మేమేన్, కొంచెం గట్టిగా చెప్తే మేమేన్. ఎట్లా? ఇప్పుడు హై జంప్ ఉంటుంది. హై జంపా లాంగ్ జంపా? హై జంప్. ఏ జంప్? ఇప్పుడు హై జంప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు పిల్లలకి ముందు ఈ హైట్లో, ఆ తర్వాత ఈ హైట్లో, ఆ తర్వాత చెప్పాలి ఈ హైట్లో, ఆ తర్వాత ఈ హైట్లో కదా. ఒక అనుభవం వచ్చిన తర్వాత ఈ హైట్కు తీసుకెళ్తారు. ఒక అనుభవం వచ్చిన తర్వాత తీసుకెళ్తారా? ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ హైట్కు తీసుకెళ్తారా? ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు హైట్కి తీసుకెళ్తే దోకాలని ప్రయత్నం చేస్తే తర్వాత మల్లారెడ్డి హాస్పిటల్ కట్లు కట్టుకొని ఉంటాడు కదా, లేకపోతే జనహిత హాస్పిటల్లో కట్లు కట్టుకొని కాళ్ళు ఇరిగిపోతాయి. ఏం చేస్తారు? క్రమక్రమంగా మోతాదు, అది మన భాషలో చెప్పాలంటే డోస్ పెంచుతూ ఉంటారు. ఒకేసారి ఫిలిష్తీయుల్ని ఎదుర్కొంటే వీళ్ళు తట్టుకోలేరని చెప్పి ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో తన ప్రజలకు దేవుడు ఏమి నేర్పాడో తెలుసా? యుద్ధం చేయటం నేర్పాడు, యుద్ధాన్ని ఎదుర్కోవటం నేర్పాడు, దేవుని మీద ఆనుకోవటం నేర్పారు, దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్పారు, ఓర్పు నేర్పాడు, సహనాన్ని నేర్పాడు. ఈ దైవికమైన గుణగణాలన్నీ ఈ 40 సంవత్సరాల విశ్వాస యాత్రలో తన ప్రజలకు నేర్పుతూ వచ్చాడు. ఒక్క మాట గమనించండి, ఒక భక్తుడు ఇలా అంటాడు, శ్రమలు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ మనకు నేర్పలేదు. ఏమన్నాను? చెప్పాలి.
శ్రమలు నేర్పే ఆధ్యాత్మిక చెప్పాలి శ్రమలు నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నీకు నేర్పలేదు. నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే ప్రతి ఆలస్యం, ప్రతి శ్రమ ఎన్నో ఆత్మీయ పాఠాలు నీకు నేర్పుతుంది. నిన్ను ప్రార్థనా పరురాలిగా మార్చేది నీకు ఎదురయ్యే శ్రమలే. నేల మట్టుకు తగ్గించుకుని ఆ దేనత్వం నీకు నేర్పేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమలే. నీలో ఉన్న ప్రతి దోషం, ప్రతి కల్మషం, ప్రతి అపవిత్రత తొలగిపోయేటట్లుగా శుద్ధ సువర్ణంగా నిన్ను మార్చేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. ఇంకొక మాట కూడా చెప్తా, ఓ గొప్ప విజ్ఞాపన వీరుడిగా నిన్ను మార్చేది కూడా నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. పిరికివాడిగా ఉన్న నిన్ను ఒక ధీరుడిగా మార్చేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. దేనినైనా తట్టుకునే శక్తివంతుడిగా నిన్ను మార్చేది నీకు ఎదురయ్యే శ్రమే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పాను, మరలా చెప్తున్నాను. దేన్నైనా తట్టుకునేటట్లుగా నిలవబడే ధీరుడిగా, ధైర్యవంతురాలిగా నిన్ను నిలవబెట్టేది నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శ్రమే. 3 రోజుల క్రితం ఒక అన్న ఫోన్ చేశాడు, అన్నయ్య ఎండాకాలం వచ్చింది అన్నయ్య, ఏం చేయమంటారయ్యా, మా కోళ్ళు చచ్చిపోకుండా గట్టిగా ప్రార్థన చేయండి అన్న అన్నాడు. కోళ్ళు చచ్చిపోకుండా ప్రార్థన చేయటం ఏంటయ్యా అన్నయ్య మీకు తెలుసు కదా మాది కోళ్ళ ఫామ్ ఉందని. ఫారం కోళ్ళు అన్నయ్య ఎండాకాలం వస్తే టప 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 పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్న. ఆయన చెప్తా అంటాడు, మా ఫారం కోళ్ళు చావకుండా ఎండాకాలం బతికేటట్లుగా ప్రార్థన చేయండి అన్న అన్నాడు. ఎవరైనా ఎండాకాలం వచ్చింది మా నాటుకోళ్ళు చచ్చిపోకుండా ప్రార్థన చేయండి అని అడుగుతారా? అరే చెప్పాలి, నాటుకోళ్ళు ఇప్పుడు ఎండక నాటుకోడి చచ్చిపోద్దా? ఫారం కోడి చెప్పాలి గట్టిగా. నాటుకోడి అరే కొంచెం గట్టిగానండి, నాటుకోడి చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోదు? ఒక మాట, అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు చావతాం. అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు, శ్రమల మధ్యలో పుట్టినవాడు ఎన్ని పోరాటాలైనా ధీరుడిగా ఎదుర్కోవటానికి కావలసిన కృప దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకని చూడండి, ఒకప్పుడున్న పిల్లలకి ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడున్న పిల్లలకి ఆరోగ్యం లేదు, తక్కువ. మొన్న మధ్య ఒక తల్లి తీసుకొచ్చింది, వాడు చూడటానికి దిట్టంగా ఉన్నాడు. ఆ తల్లి ఏమంటుందో తెలుసా, అన్నయ్య వీడిదంతా ఓబోళ్ళు అన్నయ్య, మనిషి చూడటానికి అట్టున్నాడు కానీ ఏమి లేదు అన్నయ్య. ఆ తల్లి అలా చెప్తా ఉంటే వాళ్ళ నాన్న వ్యంగ్యంగా ఏమన్నా, ఫారం కోడి అన్నాయుడు, కొడుకును పట్టుకున్న అదే మాట కాదన్నాడు. ఫారం కోడి లాంటి వాడు అన్న కొంచెం ఎండలోకి వెళ్ళొచ్చి, డాడీ బూస్ట్ డాడీ హార్లిక్స్ డాడీ అంటాడు. వీడికి ఎండకి వెళ్ళొచ్చానంటే నా ప్రాణం పోద్దన్న, వీడికి పాలు బూస్ట్ హార్లిక్స్ తాపించలేక అనే లోపు, ఎరా ఏం బాగాలేదా ఒంట్లో అంటే, అన్న ఏం ఒంట్లో అసలు బాగాలేదన్న, నీరసంగా ఉందన్న అని అంటా ఉంటే నేను అన్నా, చెయ్యట్లా సహజంగా నేను ఇట్లా భుజం మీద పెట్టమని కొడతా కదా, నా అలవాట్లాగా ఇంత చిన్న వయసులో నీకు బాగా అని ఇట్లా అన్నా అని అనక మునిపే నొప్పి అన్నాడు. ఒరేయ్ యాక్షన్ చేయకరా, అసలు నేను కొట్టను కూడా కొట్టలేదు కదా, నొప్పి అంటలావేంటిరా అంటే, ఆడంటాడు, అన్న నా ఒంటి మీద ఈ దెబ్బే కనుక పడితే వాతలు అట్లా తేలతాయి, ముద్రపడిపోద్దన్న అన్నాడు. ఊరుకోర అట్టట్లా ముద్రపడిద్దని అంటే, ఒకసారి కొట్టను అన్న చూద్దాం అన్నాడు. మామూలుగా నేను ఇట్లా అన్నాను అనే లోపు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, అన్నయ్య ఇప్పుడు వాడు సొక్కా ఇప్పితే ఆడ భుజం చూడలేను అన్నయ్య అంది. సొక్కా ఇప్పి తీసి భుజం చూస్తేనండి 4 ఏళ్ళు ముద్ర అట్లా ప్రింట్ వేసినట్టు పడిపోయిందండి. ఏంటమ్మా ఇట్లా పడిపోయిందన్న, ఈలోపు వాళ్ళ నాన్న అంటాడు, ఫారం కోడి దేనికి తట్టుకోలేడన్నా. దైవజన్మ సింహాన్ని అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? రాబోయే దినాల్లో నువ్వు గొలియాతుని ఎదుర్కోవాలి కనుక. ఎలుకబంటిని అనుమతిస్తాడు, రాబోయే దినాల్లో గొలియాతును ఎదుర్కోవాలి గనుక. యేసయ్యకి మహిమ కలుగును గాక.
చిన్న చిన్న శ్రమలు దేవుడు మొదట అనుమతిస్తాడు. ఆ పెద్ద శ్రమల మధ్యలో అయ్యో ఈ పెద్ద శ్రమలు నేను ఎట్లా జయం పొందగలను అనే మాట నీకు ఉండదు. నీ నోట ఏముంటుందో తెలుసా? సింహపు చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, గొలియాతు చేతిలో నుంచి ఏ దేవుడు వినిపించాడో, సింహం చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, ఎలుగుబంటి చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, గొలియాతు చేతిలో నుంచి ఏ దేవుడు తప్పించాడో, సౌలు చేతిలో నుంచి కూడా అదే దేవుడు నన్ను తప్పిస్తాడు. ఇలాంటి ఉన్నతమైన విశ్వాసపు స్థాయి ఎక్కడొస్తుందో తెలుసా? శ్రమల పాఠశాలలోనే దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు. ముగిస్తున్నా, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఆలస్యం చేస్తే, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవి యేసు నామములో నీ ఒడిలో వేయునుగాక. చెప్దాం, యేసు నామములో నీ ఒడిలో వేయునుగాక. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక.